అన్న డాకుమార్ సాంగ్ ఎలా అనిపించింది అన్న? సాంగ్ అయితే సూపర్ గా ఉంది. మన తమన్ గారు, బాలకృష్ణ గారు అంటే ఈ మధ్య చాలా పూనకాలు వచ్చినట్టే కొడుతున్నారు మ్యూజిక్. ఎందుకంటే అమెరికాలో డల్లాస్ లో అక్కడ స్పీకర్లే పగిలిపోతుంది. ఈ ఇంకా డాకు మహారాజ్ కి ఆ గుర్రం సౌండ్ కి ఇంకా అద్దరు కొడతారు అనుకుంటున్నాను. అండ్ బాబీ గారు అండ్ బాలకృష్ణ గారు, తమన్ గారి కాంబినేషన్ లో కూడా ఇది ఫస్ట్ మూవీ కాబట్టి సాంగ్ పరంగా సంక్రాంతికి ఇప్పుడు రిలీజ్ అయిన 3 సాంగ్స్ అంటే మూడు సినిమాల నుంచి మన డాకు మహారాజ్ గారు కానీ, మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సాంగ్ కానీ, రామ్ చరణ్ గారి గేమ్ చేంజ్ వచ్చే 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంతమందిగా టీచర్ టైలర్లతో చాలా మంది పోటీ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు సాంగ్స్ కూడా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే అంత వినడానికి బాగుంటున్నాయి వచ్చిన సాంగ్స్. డాకు మహారాజ్ సాంగ్ కానీ, మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ కానీ, గేమ్ చేంజర్ లో నానా హైరానా గానీ. ఎందుకంటే సాంగ్ చాలా రోజుల ముందట మనం చైల్డ్హుడ్ లో ఫస్ట్ సంక్రాంతి మూవీస్ అంటేనే సాంగ్స్ ఎక్కువ. మనము వర్షం సినిమా అవన్నీ చూసారు కదా, సాంగ్స్ తోనే హిట్ అయింది. నువ్వు వస్తా అంటే ఎంత ఉంటాను అవన్నీ. అలాగే సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ గుర్తు చేస్తున్నారని నా అభిప్రాయం. సినిమా డాకు మహారాజ్ మరి గేమ్ చేంజర్ ని అంటే బీట్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మరి అంటే వచ్చిన సంక్రాంతి 3 సినిమాలు కూడా బాగా ఆడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే కంటెంట్ కాబట్టి. గేమ్ చేంజర్ పొలిటికల్ గేమ్ అండ్ రామ్ చరణ్ గారు 1 man షోగా వస్తుంది. అండ్ డాకు మహారాజ్ లో 2 క్యారెక్టర్స్ లో ఉండబోతున్నారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అంటేనే రాయలసీమ జిల్లాలో ఒక సంక్రాంతి డబుల్ సంక్రాంతి వచ్చినట్టు వాళ్ళకి. కడప అటు సైడ్ మాది, అందుకే చెప్తున్నా. ఎందుకంటే పండగ వాతావరణం అవన్నీ నరుపుతారు థియేటర్ లోనే రిలీజ్ పూజలు అంటే ఒక హంగామా అనేది ఒక పీక్ లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా సంక్రాంతికి వస్తున్నామంటే ఈ 2 ఫ్యాన్స్ కలిసి చూసే సినిమా వెంకటేష్ గారి సినిమా. యాజ్ యూజువల్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ పండుగ రోజు వస్తుంది కాబట్టి కనునైన పండుగ సంక్రాంతికి వస్తున్నా కూడా చూస్తారని 3 సినిమాలు ఇట్టుకోవాలని కోరుకుంటున్నాం. థాంక్యూ బ్రో.